హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో తీసి 2 రోజులు అవుతుందండి. ఎడిట్ చేసి పెట్టడానికి నాకు అసలు టైం లేదు. ఫస్ట్ ఫోన్లో స్టోరేజ్ అండి. ఇంకేం చేస్తాను, ఈ వీడియోస్ అన్నీ మా ఆయన ఫోన్కి పంపించుకుని ఆయన ఫోన్లో ఎడిట్ చేసి అయితే పెట్టుకున్నాను. కానీ వాయిస్ ఇవ్వడానికి అయితే ఈ రోజు కుదిరిందండి. అనుకోకుండా ఆయన పని లేదంట, ఇంటికి వచ్చేసారు. ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడే వాయిస్ ఇచ్చి ఇప్పుడే ఈ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను. పొద్దుటి నుంచి కొన్ని బ్లౌజులు ఉంటే కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. ప్రవీణ్ వచ్చే టైం కూడా అయ్యింది. ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. రోజు మాకు సాయంత్రం అయ్యేసరికి 4-5 ఆ టైంకి వర్షం అయితే పడిపోతుందండి. ఇంకా పనులు అయితే టక్క చేసుకునే పరిస్థితి అయితే వచ్చేసింది అన్నమాట. ఇంకా ఫస్ట్ బయట ఊడ్ చేసుకున్నానండి. ఇంకా అలాగే పైన ఆరబెట్టిన బట్టలు అయితే తీసుకుంటున్నాను. సాయంత్రం 4 అయ్యేసరికి ఏదేమైనా సరే బయట ఉన్న పనులన్నీ పూర్తి చేసుకోవాలండి. వర్షాకాలం కదా, వర్షం అయితే పడుతుందన్నమాట. ఇంకా బయట ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుని ఇంకా కిందకైతే వెళ్ళి ఇంకా లోపల కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి. ఆ గిన్నెలు కూడా కడిగేసుకోవాలి. బయట పనులన్నీ చేసుకుని లోపలికి వెళ్ళేసరికి కరెంటు పోతుందండి. కరెంటు పోతే ఇంట్లో పని చేసుకోవడానికి ఉండదు, చాలా చీకటిగా ఉంటుంది అన్నమాట. ఇంకా త్వరగా అయితే పని చేసుకోవాలని కిందకైతే వెళ్ళాను. వెళ్ళేసరికి మా ప్రవీణ్ చేసిన పని వర్షం పడుతుందండి. ఇంక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఇంకా ప్రవీణ్కి కొంచెం శనగపిండి కనిపించిందండి. వర్షం పడుతుంది కదా, నాకు పకోడీలు వేస్తావా లేదా అని ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టేశాడండి. ఇంకా నేను పైనుంచి కిందికి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్రవీణ్ కూడా నేను వచ్చేలోపే ఉల్లిపాయలు కట్ చేసి అయితే పెట్టేశాడండి. ఇంకా సర్లే, ఎలాగో వీడు అడిగింది పకోడీయే కదా, శనగపిండి ఉందిలే అని చెప్పేసి ఇంకా పకోడీలు అయితే పిండి కలుపుతున్నానండి. మొన్న పకోడీలు వేసినప్పుడు ఉల్లిపాయలు లేవు, పిండి చాలానే ఉంది. ఇప్పుడు పకోడీలు వేస్తుంటే పిండి కొంచెమే ఉంది, ఉల్లిపాయలు మాత్రం చాలా ఉన్నాయి. ఒకటి ఉంటే ఒకటైతే ఉండట్లేదండి. ఇదివరకైతే నెల సరుకులు తెచ్చుకునే వాళ్ళం కాబట్టి సరుకులు ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడైతే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందండి. మాకు సరిగా పని అయితే లేదు కదా, అందుకని కొంచెమే సరుకులు అయితే తీసుకుని వస్తున్నారన్నమాట. వీడి అదృష్టం ఏంటోనండి, పకోడీలు వేద్దామని పిండి చూసుకున్నాడు, ఉల్లిపాయలు చూసుకున్నాడు, నూనె అయితే చూసుకోలేదండి. నూనె అయితే అయిపోయింది అన్నమాట. మీకు ఇంకో సంగతి అండి, ఈ నూనె క్యాన్ చూసారా? ఈ నూనె క్యాన్ మా రమ్య వాళ్ళ టీచర్ అయితే మాకు గిఫ్ట్గా ఇచ్చారండి. రమ్య మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ టీచర్ అయితే వాళ్ళ ఇంటికి రమ్మన్నారండి. రమ్య అయితే వెళ్ళింది మాట. వెళ్ళినప్పుడు రమ్యకి ఈ నూనె క్యాన్ ఒకటి, నాకు ఒక చీర పంపించారండి. అసలు ఒక టీచరు ఒక స్టూడెంట్ అమ్మకు ఇలా బట్టలు పంపించి గిఫ్ట్స్ పంపించడం ఎక్కడైనా చూసారండి? రమ్య వాళ్ళు టీచర్ అసలు చాలా గ్రేట్ అండి. మనల్ని కూడా ఎంతో అభిమానించి మనకైతే గిఫ్ట్స్ అయితే పంపించారన్నమాట. నేను ఆవిడనైతే అస్సలు మర్చిపోలేనమాట. రమ్య ఊరు వెళ్ళే టైం అండి, హడావుడి మాట. ఇంకా తెల్లారి మేము ఇల్లు మారే టైము. ఇంకా ఆ టైంలో మేడం గారు పంపించిన గిఫ్ట్లు అయితే మీకు ఎవరికి చూపించలేకపోయాను. ఆవిడ మంచితనం అనేది మీకు చెప్పలేకపోయానండి. చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు టైం వచ్చిందనేసి చెప్తున్నాను అనమాట. ఆవిడ పంపించిన చీర మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. ఎలా అయితే ఆ కొంచెం నూనెతో ఆ పకోడీలు అయితే వేసేసానండి. ఏదో ప్రవీణ్ పొట్ట అయితే నిండిపోయిందిలేండి. ఇంకా కొంచెం టైం ఉందిలే అని చెప్పేసి నేను బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ కాజాలకి బదులు ఇక్కడ రింగుల్లాగా వచ్చినాయండి. నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఉక్షుల ప్యాకెట్లలోనే ఈ కాజాలకి పెట్టుకోవడానికి ఇవి ఇచ్చారన్నమాట. వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదు. ఈ ప్యాకెట్ ఓపెన్ చేయగానే నేను షాక్ అయ్యాను. అసలు ఎలా వాడాలి అనుకున్నా ఫస్ట్, కానీ ట్రై చేశానండి, బాగానే వచ్చినాయి. చాలా ఈజీ అనిపించింది చేతి పని చేయడానికి. ఎన్ని జాకెట్లైనా చేతి పని చేసేయచ్చు అనిపించింది. ఒకేసారి 10 జాకెట్లకి నేను చేతి పని అయితే చేసేసానండి. అంత ఈజీగా అయితే అయిపోయినాయి అన్నమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు. నేను అనుకోకుండా తీసుకున్న ప్యాకెట్లో ఇవైతే వచ్చినాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా వాడుంటే కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వరకు నా బ్లౌజుల పని, ఇంట్లో పని చాలా హ్యాపీగా అయితే చేసుకున్నానండి. కానీ ఈ బ్లౌజులు నేను
వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాధపడ్డానండి. ఎందుకంటే ఇంత కష్టపడి కూడా నాకు ఈ బ్లౌజులకి ఒక్క రూపాయి నా చేతికి రాలేదండి. చాలా అంటే చాలా బాధపడ్డాను. ఇంత పని చేసి కూడా నాకు ఒక్క రూపాయి రాలేదే అని చెప్పి నేను ఇంకా అసలు మనశ్శాంతి అయితే లేదు మాట నాకు. ఇంకా నేను వీడియోస్ ఏం పెట్టాలో ఎలా పెట్టాలో కూడా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదండి. ఈవిడి బట్టలు కుట్టినంతసేపు డబ్బులు ఇస్తానన్నది. బట్టలు ఇచ్చేసిన తర్వాత నేను బోనాలు అయిపోయిన తర్వాత మీకు డబ్బులు ఇస్తాను అన్నది. అయ్యో అలా కాదండి, కొంచెమైనా ఇవ్వండి అని అడిగాను నేను. ఇంకప్పుడు ఒక 500 అయితే ఇచ్చి ఈ బ్లౌజులన్నీ తీసుకుని వెళ్ళారండి. నేను 2000 రూపాయల పని చేస్తే నాకు ఒక్క 500 రూపాయలు ఇచ్చేసి వెళ్ళారు. నాకు వీటిలో లైనింగ్లకే నాకు 800 వరకు అయ్యిందండి. కానీ ఆవిడ అలా చేసేసరికి నాకు ఇంకా నా జీవితం ఇంకెక్కడికి వెళ్ళినా మారదు అని అయితే డిసైడ్ అయిపోయాను నేను.